ప్రస్తుతానికి మనతో మాజీ జడ్పీ చైర్మన్ ముల్లపూడి బాబురావు అయితే ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలిసిన ప్రయత్నం. సార్ చెప్పండి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉంది? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు పార్టీలు అంటే జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి వన్ సైడ్ వేవ్. అంటే 2014 ఎలక్షన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. దీనికి పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశానికి మద్దతు ఇవ్వడంతో ఇంకా విజయం అనేది కంప్లీట్గా వన్ సైడ్ వారు డిసైడ్ అయిపోయినట్టు అనిపిస్తుంది మా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన స్వార్థాన్ని పక్కన పెట్టి, ముఖ్యమంత్రి పదవిని పక్కన పెట్టుకొని, సీట్లు పక్కన పెట్టి, ఈ రాష్ట్రం ముందు బాగుండాలని అంటే జగన్ అనేవాడు పోవాలి, లేకపోతే రాష్ట్రం అతలాకుతలం అయిపోద్ది, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోద్ది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెడితే ముందు సెటిల్ అవుద్ది, తర్వాత నా రాజకీయ భవిష్యత్తు తర్వాత చూసుకోవచ్చు అని నిస్వార్థంగా ఆయన చేశాడు. ఇవాళ ఏ గ్రామం వెళ్ళినా సరే తెలుగుదేశం పార్టీ, జనసేన, ఈ ప్రాంతంలో బీజేపీ తక్కువైనప్పటికీ కూడా ఈ రెండు పార్టీల పొత్తు సూపర్ సక్సెస్ అయిందని నేను నమ్ముతున్నాను. 100% రేపు రిజల్ట్ కూడా జూన్ 4వ తేదీన అంతే వస్తుంది. అయితే గోపాలపురం నియోజకవర్గంలో ఇప్పుడు మంత్రి వినీత్ పోటీ చేస్తున్నారు. నేను బాజీ మెజార్టీతో గోపాలపురం గెలుచుకోబోతున్నాను చెప్తున్నాను. దానిపై మీ కామెంట్. ఇక్కడ వనిత గారా లేకపోతే ఇంకొక వ్యక్తి అనేది చూసేది ఏం లేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్కి అభిమానులు ఉన్నారు. వాళ్ళు ఒకవైపు, జగన్ అభిమానులు ఉంటారు వాళ్ళు ఒకవైపు. జగన్ని ఓడించాలి, రాష్ట్రాన్ని కాపాడాలనుకునే వాళ్ళు డిసైడ్ అయ్యి న్యూట్రల్ పీపుల్ ఉన్నారు. ఇలా వనిత అనేవాళ్ళు ఆవిడ ఓన్ నిమిత్త మాత్రాలు. ఆవిడేం చేస్తుంది గోపాలపురం నియోజకవర్గంలో? ఆవిడ పాత్ర అంతవరకు ఆవిడ కొవ్వూరులో ఉంది. ఇక్కడేమో ఆవిడ వచ్చి పని చేయలేదు కదా. వనిత అనేవాళ్ళు ఒక వైసీపీ అభ్యర్థిగానే చూస్తున్నాం తప్ప వనితకేమీ ఇక్కడ వనిత పోటీ చేయడం వల్ల, ఆవిడ పోటీ చేయడం వల్ల 10 ఓట్లు వచ్చి పెరిగిపోయి ఆవిడ గురించి గెలిచే పరిస్థితి లేదు. ఎవరైనా ఎక్కడైనా, అది సైకిల్ అయినా, గ్లాస్ అయినా, కమలం అయినా సరే, బ్యాలెట్ బాక్స్లు ఓపెన్ చేసేటప్పటికి ఈ 3 గుర్తులు ఎక్కడ పోటీ చేస్తే వాళ్ళు గెలుస్తారు తప్ప ఫ్యాన్ గుర్తుకి ఈ 2 జిల్లాల్లో నాకు తెలిసి స్థానమే ఉండదని లెక్కేస్తున్నాను నేను. అయితే మొత్తంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మీరు ఎన్ని సీట్లు గెలవబోతున్నారు కూటమి? ఉమ్మడి పశ్చిమ గోదావరి చెప్పాను కదా, ఏ సీటు ఓడిపోతే చెప్పాను నేను ఛాలెంజ్ చేస్తున్నా. 15 సీట్లు ఉన్నాయి 3 పార్లమెంట్లో. ఏది గెలుస్తాం వాళ్ళు గుండె మీద ధైర్యం చేసి చెప్పానండి. ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రులు కూడా ఓడిపోబోతున్నారు. తాడేపల్లిగూడెంలో ఒక మంత్రి ఉన్నాడు, చిల్లర 50,000 లక్ష కూడా పోగు చేసుకున్నాడు. వాళ్ళే వైసీపీ నాయకులే మొత్తం వచ్చి గంపకొత్తగా జనసేనలో, తెలుగుదేశంలో జాయిన్ అయిపోతా ఉన్నారు. తనుకున్నారు, తాడేపల్లిగూడెం ఉన్నారు. నేను అనకూడదు కానీ మీడియాలో పందాలు కట్టకూడదు కానీ కోసి పందాలకు రెడీగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళే అడిగెళ్తారు. వాళ్ళు గెలిచే మొఖాలే కాదు. ఈ అప్లాంట్లో ఉన్నటువంటి వనిత గారు 3వ మంత్రి, ఈవిడ కూడా గెలిచే ప్రశ్నే లేదు. 3కి ఓటమి డిసైడ్ అయిపోయింది. వెంటిలేటర్ మీద ఉన్నారు. జూన్ 4వ తారీఖున వెంటిలేటర్ తీసేస్తారు. తీసిన తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా. చివరిగా గోపాలపురం నియోజకవర్గంలో ఎన్ని ఓట్ల మెజార్టీతో మీ కూటమి అభ్యర్థి గెలుచుకోబోతున్నారు? నా లెక్క అయితే మినిమం 20,000 వస్తుంది. ఇక్కడ 20,000 మెజార్టీతో గెలుస్తాం. తాడేపల్లి కూడా మినిమం 30 వస్తే, తనకు 30 వస్తే, ఇక్కడ 20,000తో గెలుస్తాం. ఇక్కడ 20,000తో గెలవటానికి కారణాలు కొన్ని సామాజిక సమీకరణాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కొంచెం వైసీపీకి అనుకూలమైన ఓట్ బ్యాంక్ గతంలో ఈ ప్రాంతంలో ఉంది. కానీ వాళ్ళు కూడా వాళ్ళు అర్థం చేసుకున్నారు పూర్తి స్థాయిలో. ఇక్కడ నేను ఏది జరుగుతుందో అదే చెప్తాను. నేనేది వేరే చెప్పక్కల. గ్యారంటీగా 20,000 మెజార్టీతో ఈ సీట్ గెలుస్తాం. చెప్పండి, ఈ కూటమిలో భాగంగా మీరు 100% తెలుగుదేశానికి చేయబోతున్నారా లేదా? మీకు తెలుసు మేము చేస్తున్నామో లేదండి. పవన్ కళ్యాణ్ గారు త్యాగ ఫలితమే ఈరోజు రాష్ట్రంలో 3 పార్టీలు ఒక వేదిక మీదకి వచ్చినాయండి. పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది మా పార్టీ శ్రేణులు అనుసరిస్తారు. అందులో నో సెకండ్ థాట్ సార్. మీరు అడగండి కావాలని. ఆయన ఎప్పుడైతే ప్రచారం మొదలుపెట్టారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన వెన్నుంటే ఉండి మేము నడుస్తున్నామండి. అయితే ఇప్పటికే పథకాల పేరుతో వైసీపీ ఎన్నో పథకాలు పెట్టిందని చెప్తున్నారు. మీ మేనిఫెస్టో కూడా ఇంచుమించుగా అలాగే ఉంది. మరి దానికి తేడా ఏంటంటారు? తేడా అని కాదండి, వాళ్ళ ఒక మేనిఫెస్టో, ఆ మేనిఫెస్టో ఎలాగ డామినేట్ చేయాలి అనేటువంటి దృష్టితోటి పెట్టిందండి ఇది. ఎందుకంటే అతను అప్పులు చేసి దోబరాలు ఖర్చు పెట్టాడు, ప్రకటనలు ఖర్చు పెట్టాడు, సాక్షి పేపర్లు యాడ్స్ ఖర్చు పెట్టాడు, స్పెషల్ ఫ్లైట్లు ఖర్చు పెట్టాడు, సలహాదారులను పెట్టుకుని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా శాలరీస్, ఇష్టం వచ్చినట్టు ఫెసిలిటీస్ ఖర్చు పెట్టాడండి. కానీ ఇక్కడ అలా కాదు. అనుభవజ్ఞుడు, రాజనీతిజ్ఞుడు, మరి పరిపాలనా దక్షుడు, అపారమైనటువంటి అనుభవం ఉన్న వ్యక్తి.
నరాల్లో ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా ముందుకు నడిపించాలనేటువంటి ఆలోచనాపరుడు చంద్రబాబు గారు. ఇతను వ్యాపారవేత్త. 10 రూపాయలు ఖర్చు పెడితే 1000 రూపాయలు ఏ విధంగా సంపాదించాలని చూస్తాడు. అలాగే ఆయన మీద ఉన్నటువంటి సిబిఐ కేసులు 11, ఈడీ కేసులు, వాటి నుంచి రక్షణ ఎలాగ పొందాలనే దానికి ఆయనకు అధికారం కావాలి. చంద్రబాబు గారికి అలాగే అవసరం లేదని ఆల్రెడీ 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. కేవలం ఈ రాష్ట్రాన్ని రక్షించడానికి, రాష్ట్ర యువకులని, రాష్ట్ర ప్రజలని, ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, మరి బీజేపీ ఒక వేదిక మీదకి రావడానికి అవకాశం కలిగింది. ఇది చారిత్రాత్మకమైన నిర్ణయం అండి. ఈ పొత్తు కూడా ఈ ఒక్క ఎలక్షన్స్కే కాదండి, 2 దశాబ్దాల పాటు ఈ పొత్తు ఈ రాష్ట్రంలో నడవాలని మా పవన్ కళ్యాణ్ గారు హృదయంలో పెట్టి ఆయన మాట్లాడినటువంటి క్షణాలు ఎన్నో మేము చూసామండి. తప్పనిసరిగా అది నెరవేరుతుందండి. అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తంగా కూడా సీట్లన్నీ కూడా కూటమే గెలవబోతుంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ జనసేన, తెలుగుదేశం, బీజేపీ జెండా కూడా ఎగరబోతున్నామని కూడా ములపూడి బాబరాజు అయితే మనతో చెప్తున్నారు. కెమెరామెన్ చందుతో కొండరి, తూర్పుగోదావరి జిల్లా.